ఒక్కసారి కనుక బిర్యానీ ఎలా వండాలో నేర్చుకుంటే అదే బిర్యానీని మనం 4-5 రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే హెల్దీగా హోమ్ మేడ్ లాగా మనం రెడీ చేసుకుని తినొచ్చు. ఇప్పుడు హోటల్లో మనం 400, 500 పెట్టి బిర్యానీ తీసుకొచ్చుకొని తిన్నా కానీ అది ఇద్దరు మనుషులకి ఫుల్గా అయితే సరిపోవటం లేదు. దానికి తోడు వాటిలో ఏమైనా ఉంటాయా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఉన్నాయి బిర్యానీలో, చికెన్లో అది ఉంది ఇది ఉందని చెప్పటంలో ఇంకా భయం అయితే బాగా వస్తుంది. ఆ భయానికి బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని తినటం ఎప్పుడో మానేసాము. ఇప్పుడు బిర్యానీలు కూడా చాలా తక్కువగా వండుకొని తింటున్నాము. నిన్న సండే కాబట్టి నిన్న అయితే సింపుల్గా నేనైతే చికెన్ బిర్యానీ చేశానండి. కుక్కర్ అనుకున్నాను కానీ కుక్కర్ కుదరలేదనమాట. నేను ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఆ లింక్ కూడా నేను కింద ఇస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఒక్కసారి ఓపెన్ చేసి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోదండి. ప్లీజ్ సపోర్టు. ఒక్కసారి వండటం వస్తే ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చండి. హోమ్ మేడ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది.